హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పోలిపాడ్యమి నాడు 33 ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి, అలానే 33 ఒత్తులు ఎందుకు పెడతారు, అలానే 33 ఒత్తుల్ని ఆ రోజు ఎలా వెలిగించాలి, వాటి ప్రాముఖ్యత ఏంటో చూద్దామండి వీడియోలో. ఫస్ట్ దూదిని తీసుకోండి. గింజలు ఉన్న దూది ఉంటుంది కదండి, పత్తి దూది. పచారీ కొట్టుల్లో ఎక్కడైనా దొరుకుతుంది మనకి. సో దూదిని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ గింజల్ని సపరేట్ చేసేసుకోండి. ఫస్ట్ దూదిలో నుంచి గింజల్ని సీడ్స్ తీసేసి ఆ దూదిని మనకు కావాల్సిన పక్కన పెట్టుకోండి. మన ఒత్తులకి ఎంత అయితే కావాలో అలానే ఇది ముందు రోజు ప్రాసెస్ చేసుకోవాలండి. పోలిపాడ్యం ముందు రోజు చేసుకోవాలి మనం. లేకపోతే మనకి తెల్లవారుజామున చంద్రుడు ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. మనం లేగటమే నేనైతే 2:30కి లెగుస్తానండి. 2:30కి లెగిస్తే కానీ అప్పుడు కాదు, పూజ దగ్గర అన్నీ సర్దుకోవాలి కదా. 2:30కి లెగిసి ఇంట్లో అన్నీ చక్కబెట్టుకొని పూజ దగ్గర చాలా టైం అవుతుందండి. ప్రసాదం చేసుకోవాలి, అలానే అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అవన్నీ చేసేసరికి టైం అయిపోతుంది. మొత్తం ఇలా చేసేసుకోండి. సో ఇప్పుడు వత్తి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మొత్తం వచ్చేసిందండి దూది ఇలాగా. సో చాలామంది ఏంటంటే ఒత్తుల్లో కూడా రకాలు చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు, కానీ నేనైతే ఇలా చేస్తాను అనమాట. సో 33 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే, కార్తీక మాసంలో వెలిగించలేని వాళ్ళు 30 రోజులు కాబట్టి, కార్తీక మాసంలో 30 రోజులకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తిని చొప్పున 30 రోజులకి 30 ఒత్తులు. అలానే ఒక ఒత్తి ఎగస్ట్రా ఏంటంటే తగులు మిగులు అని ఒక ఒత్తి ఎగస్ట్రా వేస్తారు. 2 ఒత్తులు ఏంటంటే పోలిపాడ్యమి నాడు తులసమ్మకి గౌరీదేవికి ఇద్దరికి అనేసి చెరొక ఒత్తి అనేసి అంటారండి. సో 33 ఒత్తులు అనమాట అలా వెలిగిస్తారు. ఇదిగోండి ఇలా షేప్ ఇలా వచ్చేటట్టు కొంచెం కాటన్ని ఎదరికి స్క్విజ్ చేసుకొని వీబూత్ తీసుకోండి. ప్లేట్లో వీబూత్ తీసుకొని కొంచెం చేతికి అంటించి దాన్ని తిప్పండి గట్టిగా. దూదుంటే ఏంటంటే మీకు ఈజీగా అవుతుందండి, త్వరగా అయిపోతుంది. అంటే మనకి చేతికి దూది అనేది మనకి వస్తుంది పట్టుకోవడానికి. మనం దూది లేకుండా పట్టుకోండి అసలు త్వరగా తిరగదు దూది అనేది. సో ఇదిగోండి ఇలా చేస్తారు. ఫ్లవర్ టైప్ ఒకటి చేస్తారు, గుబ్బలాగా ఉండేది ఒకటి చేస్తారండి. గుబ్బొత్తి అంటారు, పువ్వొత్తి అంటారు చూసారా, పువ్వొత్తి మోడల్ ఇది. గుబ్బొత్తి ఇప్పుడు చూపిస్తాను, ఇది పువ్వొత్తి మోడల్. సో అన్నిటిని అవే అంటారు, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చూస్తాను. మీకు 2 రకాలు చూపిస్తాను. ఇది పువ్వొత్తి టైప్ అనమాట, ఫ్లవర్ టైప్ కనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మీకు గుబ్బొత్తి చూపిస్తాను, అంటే మొగ్గ టైప్ వస్తుంది అనమాట గుబ్బొత్తి అంటే. అది కూడా చూపిస్తాను చూడండి. కొంచెం కాటన్ తీసుకొని దూది తీసుకొని కొంచెం అలా అలాగే పెట్టుకొని నీట్గా కింద నుంచి పైకి యూ షేప్లో అలా తీయండి. అదిగోండి యూ షేప్లో తీస్తే కొంచెం దూది కాటన్ తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో తిప్పండి. సో దీనికైతే ఇదిగోండి మొగ్గ టైప్ వస్తుంది చూడండి, చూసారా ఇదిగోండి వచ్చేసింది. సో అలానే మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకొని పెట్టుకుందాము. అలానే 11 11 11 ఎన్ని అవుతాయండి, 33 అవుతాయి అనమాట. ఒక్కొక్కళ్ళు 11 పెడతారు, ఒక్కొక్కళ్ళు మొత్తం 33 కలిపి ఒక ఒత్తిగా చేసి పెడతారు. ఒక్కొక్కళ్ళు 5 5 5 5 అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారండి. సో నేను 11 చేస్తాను, 33 అవుతుంది కాబట్టి నేను అలా చేసి పెట్టేస్తాను. సో మనకు కావాల్సినవన్నీ అలానే నేను ముందు 3 కలిపి 9కి 2 ఎక్స్ట్రా యాడ్ చేసి 11 చేస్తాను. ఆ 11 మొత్తం 11 3 సెట్లుగా చేసుకొని కలిపేసుకుంటానండి. ఇదిగోండి ఇలా చేసుకోవాలి. పోలిపాడ్యమి నాడు ఏంటంటే కార్తీక మాసంలో వెలిగించలేని వాళ్ళు మొత్తం ఈ లాస్ట్ పోలిపాడ్యమి నాడు వెలిగించుకోవచ్చండి. ఆ రోజు వెలిగిస్తే ఏంటంటే కార్తీక మాసం చేసినంత పుణ్యం వస్తుందని అంటారు పోలిపాడ్యమి నాడు. అలానే ఆ రోజు నెయ్యితో దీపం పెట్టుకోవాలండి. మనం వీటిని నెయ్యితోనే వెలిగించుకోవాలి. మామూలు నూనె ఉంటుంది కదా, కొంతమంది కొబ్బరి నూనె అలా నువ్వుల నూనెతో చేస్తారు. పోలిపాడ్యం నాడు మట్టి కంపల్సరీగా ఆవు నెయ్యితో వెలిగించుకోవాలన్నమాట దీపం అనేది. అలానే అరటి డొప్పల్లో బియ్యం పిండి, బెల్లము, పాలుంటే పాలు, లేదు అనుకుంటే నీళ్ళు మొత్తం అన్నీ కలుపుకొని పెట్టేసుకోండి.
కలిపేసేసి కొంచెం అరటిడొప్పలు అటు ఇటు అరటిడొప్పలకి పెట్టుకోండి. గోడలాగా అటు ఇటు అడ్డుగా వాటర్ వెళ్ళకుండా. మనకి ఇప్పుడు ఒత్తులు పెట్టుకుంటాకి కొంచెం డ్రింక్ మూత కానీ స్పూన్తో కానీ మూడు హోల్స్ లాగా చిన్నగా పైన లాగి పెట్టండి. ఈ ఒత్తిని ముందు రోజు నానబెట్టి నేతిలో వాటిలో పెట్టి చక్కగా కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులతో కొంచెం అందంగా అలంకరించుకొని చక్కగా నైవేద్యం పెట్టి దీపారాజన చేసి కాలువ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఇత్తడి వేషణిలో గంగాదేవిని ఆవాహనం చేసుకొని పూజ చేసుకోండి. సో ఈరోజైతే పువ్వొత్తులు రెడీ అయిపోయినాయండి. చూసారు కదా వీడియోలో ఎలా చేశానో. సో ఒక్కొక్కటి అన్నీ కలిపి ఇదిగోండి అలానే కలుపుకొని ఒక్కొక్కటి లేదు మూడు అవసరం లేదు, ఒక్కొక్కటి అన్నీ కలిపేసుకొని చూపిస్తున్నాను. అలా కలిపేసుకొని మొత్తం ఇదిగోండి మొత్తం పువ్వొత్తులు 3 సెట్స్ చేసుకోవచ్చు. ఇంటిల్లపాది అందరికీ 33 అవసరం లేదండి. ఇంట్లో ఒకళ్ళు వెలిగిస్తే 33 సరిపోతుంది. అంతేగాని మా అబ్బాయికి మా అమ్మాయికి అవసరం లేదు. సో ఇదండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.